ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఆఖరికి పోలీసులను కూడా వదలటలేదు. ఈ క్రమంలోనే ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్ అయిన డీజీపీ ఫోటోతోనే సైబర్ ఫ్రాడ్ కి ప్రయత్నించడం తీవ్రంగా కలకలం రేపుతోంది. డీజీపీ రవి గుప్తా వాట్సాప్ డీపీతో ఓ వ్యాపారవేత్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్త కుమార్తెను అరెస్ట్ చేస్తున్నామంటూ ఆగంతకుడు బెదిరించడానికి ప్రయత్నించాడు. కేసు నుంచి తప్పించేందుకు 50,000 రూపాయలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. +92 కోడ్తో వాట్సాప్ కాల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ డీజీపీ రవి గుప్తా పేరుతో ఫేక్ వాట్సాప్ ఐడీతో వ్యాపారవేత్తకు బెదిరించిన వైనం ప్రస్తుతం సంచలనంగా మారింది. అనుమానం వచ్చిన వ్యాపారవేత్త పోలీసులను కూడా ఆశ్రయించాడు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ నిత్యకృతం అవుతూ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా నిత్యం 10ల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ప్రముఖుల పేర్లు చెప్పుకుని ఆ తర్వాత రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. ఇందుకు అనుగుణంగానే ఒక వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి డబ్బులు కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. వాట్సాప్ కాల్ బాధితురాలికి వచ్చింది. వాట్సాప్ డీపీ అందులో ప్రధానంగా ఈ డీజీపీ రవి గుప్తాకు సంబంధించినటువంటి ఫోటో కూడా వాట్సాప్ డీపీగా పెట్టుకుని ఆ నంబర్ తో కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు సైబర్ నేరగాళ్లు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, డ్రగ్స్ కు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో మీ మీద ఉన్నాయి, డ్రగ్స్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ కూడా ఆమెను భయపెట్టే ప్రయత్నం చేశాడు, నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే కేసు నుంచి తప్పించేందుకు వీలుగా తమకు 50,000 రూపాయలు డబ్బులు కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో షాక్ అయినటువంటి ఆమె ఈ విషయాన్ని ఇటు తండ్రికి చెప్పడం కూడా జరిగింది. అనంతరం అగంతకుడు చేసినటువంటి కాల్స్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త. ప్రధానంగా +92 కోడ్తో ఈ వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ఇది పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కోడ్ అంటూ ఇప్పటికే సైబర్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ డీజీపీ పేరు చెప్పుకునే సైబర్ నేరాలకు పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు సైబర్ నేరాలను కట్టడి చేయడానికి ఇప్పటికే విశేషంగా కృషి చేస్తుంటే అలాంటి పోలీసుల పేర్లు చెప్పుకునే ప్రస్తుతం ఈ యొక్క నేరాలకు పాల్పడడం అనేది సంచలనంగా చెప్పుకోవచ్చు. రైట్ శశి, థ్యాంక్ యూ. అబిడ్స్ లోని స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల సహ ఉద్యోగులను నిలువున మోసం చేశారు. బ్యాంకులో సహ ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులతో కలుపుకోలుగా ఉండే వాణిబాల వారిని నిండా ముంచారు. బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ పెద్దగా రాదని చెప్పిన వాణిబాల తమకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని, భర్త, కుమారుడు మాత్రమే చూస్తారని తెలిపారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు, వ్యాపారులకు ఫైనాన్స్ చేస్తూ ఉంటామని నమ్మించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 10 నుంచి 18% దాకా వడ్డీ ఇస్తామని ఆశ పెట్టి 200 కోట్ల రూపాయల దాకా సేకరించారు. కొన్నాళ్లు వడ్డీ టంచనుగానే ఇస్తూ వచ్చినా గత 5 నెలల నుంచి మాత్రం ఇవ్వడం లేదు. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే భర్త, కుమారుడితో కలిసి పరారయ్యారు. నిమ్మగడ్డ వాణిబాల మోసపోయామని వీళ్లందరి ద్వారా తెలుసుకున్న బాధితులు నెత్తి నోరు కొట్టుకుంటూ సీసీఎస్ ఎదుట ఆందోళన చేశారు. వాణిబాల నుంచి డబ్బులు ఇప్పించాలని కోరారు. బాధితుల్లో వాణిబాల సహచరులు, సహ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది కూడా ఉన్నారు. నిమ్మగడ్డ వాణిబాల అబిడ్స్ లోనే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫైనాన్స్ సంస్థ ఉంది.
వ్యాపార వ్యవహారాలన్నీ ఆమె భర్త మేక నేతాజీ కుమారుడు శ్రీహర్ష చూసుకుంటున్నారు. వాణిబాల తనకు తెలిసిన వారి నుంచి, సహచర ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో తన ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్లు చేయించారు. వారికి ఎప్పటికప్పుడు చెల్లించడంతో కింది స్థాయి ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేశారు. 5 నెలలుగా రిటర్న్స్ రాకపోవడం, డిపాజిట్లు వెనక్కి ఇవ్వకపోవడంతో డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో కొద్ది రోజుల క్రితం ఆమె ఆఫీస్ కు లాంగ్ లీవ్ పెట్టేశారు. పైగా రిటైర్మెంట్ కు 2-3 నెలల ముందే ఆమె ఉద్యోగం మానేయడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. డిపాజిటర్లలో కొందరు సైదాబాద్ లో ఉన్న ఆమె ఇంటికి వచ్చి నిలదీస్తూ ఉండడంతో రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చారు. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో రాత్రికి రాత్రే సైదాబాద్ లోని ఇంటికి, అబిడ్స్ లోని కార్యాలయానికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధిక వడ్డీ ఆశ చూపెట్టి 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘరానా మోసం. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగస్తురాలు చేసిన మోసం వెలుగు చూసింది. మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ నడిగి తెలుసుకుందాం. వెంకట్, చంద్రిక, ఏదైతే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అపెక్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే నిన్న ఏదైతే సిసిఎస్ పోలీసులకు చాలా మంది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే నిమ్మగడ్డ వాణిబాల ఆమె జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో బ్యాంకుకు వచ్చే కస్టమర్లు, అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఇంతకు ముందు బ్యాంకు లో పనిచేసే వాళ్ళు, ఎక్కువ డిపాజిట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా అవన్నింటినీ బ్యాంకు నుంచి దారి మళ్లించి తన భర్త తర్వాత కుమారుని పేరుతో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అని ఐబిడిస్ లో ఒక కార్యాలయం ఓపెన్ చేశారు. ఈ దీంట్లో పెట్టుబడులు పెడితే 10 నుంచి 20% వస్తుంది. కేవలం బ్యాంకులో అయితే 10% లోపే వడ్డీ వస్తుందని చెప్పి నమ్మబలికి అధిక వడ్డీ ఆశ చూపి మొత్తం డిపాజిట్లు అన్నింటినీ కూడా దారి మళ్లించింది. అయితే అంతా గత కొద్ది సంవత్సరాలుగా పథకం ప్రకారమే చేసిందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇప్పుడు నేతాజీ శ్రీహర్ష పేరుతో ఉన్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో సుమారు 517 మంది బాధితులు 200 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు పెట్టారు. అయితే వీటిలో కొంతమందికి సొంత లాభాలు వచ్చినప్పటికీ గత 6 నెలలుగా ఒక్కొక్కరికి రావాల్సిన బకాయిలన్నీ కూడా పెండింగ్ లో పెడుతూ వస్తున్న నేపథ్యంలో ఆ బాధితులు ఆందోళన మొదలైంది. వాళ్ళు ఇంటికి వెళ్లి అడిగిన నేపథ్యంలో రేపు మాపిస్తామని చెప్పేసి అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారిగా గత ఈ నెల అంటే మే 18 తారీఖున లాంగ్ లీవ్ పెడుతున్నట్లు కూడా బ్యాంక్ లో ఇన్ఫార్మ్ చేసింది. అనారోగ్య కారణాలతోటి లాంగ్ లీవ్ లో వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఇష్యూలు చెప్తానని చెప్పి కొందరికి చెప్పిన తర్వాత ఒక్కసారిగా అటు ఆబిడ్స్ లోని కార్యాలయము, తర్వాత శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మొత్తం ఇల్లు తాళం వేసి వాళ్ళందరూ కూడా పరారీ కావడంతో బాధితులు ఇక మోసపోయామని చెప్పి నా సిసిఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అయితే ఇదంతా కూడా వైట్ కాలర్ అఫైర్స్ వస్తుంది కాబట్టి ఆమెకు సంబంధించిన అఫైర్స్ ఇవన్నీ వసూలు చేసిన డబ్బులన్నీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళు వస్తే గానీ వీళ్ళు పరారీలో ఉన్న నిమ్మగడ్డ వాణిబాల, తర్వాత తన భర్త నేతాజీ, కొడుకు శ్రీహర్ష వీళ్ళందరూ వస్తే గానీ ఈ బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ వెంకట్.